ఓం నమో నారాయణాయ. బ్రహ్మర్షి పత్రిజీ రాసిన తులసీదళం అనే బుక్లో నుంచి నేను ఇప్పుడు కొన్ని టాపిక్స్ని చదివి వినిపిస్తాను. చావు, నిద్ర, ధ్యానం. చావు, నిద్ర, ధ్యానం ఇవన్నీ కూడా దగ్గరగా ఒకలాంటివే. ఇవన్నీ కూడా మన స్థూల శరీరాన్ని మనం వదిలే చర్యలే. శాశ్వతంగానో అశాశ్వతంగానో, మరి పూర్తిగానో కొద్దిగానో, మరి ఎరుకతోనో తెలియకో ఎరుక లేకుండానో చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలేస్తాం. నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుంచి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి శరీర ప్రవేశం, క్షేత్ర ప్రవేశం చేస్తాం. ధ్యానం యొక్క పరాకాష్ఠలో మనం పూర్తి ఎరుకతో శరీరం వదిలి సూక్ష్మ దేహయాత్రల తరువాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూల దేహ ప్రవేశం చేస్తాం. ధ్యానం వలన మన నిద్రావస్థలో చేసే యాత్రలు ఎక్కువగా జ్ఞాపకం ఉంటాయి. అంతేకాకుండా ఆ యాత్రలు ఎక్కువ ఉపయోగకారిగా కూడా ఉంటాయి. ధ్యానం ద్వారా దేహాంతర యథార్థ జీవితం గురించి మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. ధ్యానం వలన లాభాలు. ధ్యానం ద్వారా మనకు 6 విధాల లాభాలు చేకూరుతాయి. అవి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతి, బుద్ధి సునిశితత్వం, ఆర్థిక సంక్షేమం, సుమిత్ర ప్రాప్తి, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం. ధ్యాన యోగం అన్నది తెలియని వారికి ఆధ్యాత్మిక సత్యాలు దృగ్గోచరం కావడం అన్నది అసంభవం. కనుక వారు అనేక విధాల ప్రమత్తులై ఉంటారు. పర్యవసానం ఏ విధమైన స్వస్థత వాస్తవానికి వారికి ఉండదు. ధ్యానులు కాని వారికి శారీరక అనారోగ్యం, మానసిక అశాంతి, ఆధ్యాత్మిక అజ్ఞానం అన్నవి తప్పవు. ధ్యానులు కాని వారికి సుమిత్ర శూన్యత, అంటే సంఘంలో మంచి మిత్రులు లేకపోవడం అన్నది ఉంటుంది. ధ్యానులు కాని వారికి ఆధ్యాత్మిక అజ్ఞానం, అంటే మనం ఎవరమో, ఎందుకు జీవిస్తున్నామో అన్నది బొత్తిగా తెలియకపోవడం అన్నది తప్పదు. ధ్యానం అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో చేసే ప్రయాణం అన్నమాట. దీనిని ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం. ధ్యానం ద్వారానే సర్వలోకాలు తిరగగలుగుతాం. ధ్యానం ద్వారానే సర్వలోక వాసులను కలుసుకోగలుగుతాం. ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలను తెలుసుకోగలుగుతాం. ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలు పొందగలుగుతాం. దివ్య జ్ఞాన ప్రకాశం. మనం ఏమిటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఎందుకోసం పుట్టాం, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, ఈ జనన మరణ చక్ర పరమార్థం ఏమిటి, దైవం అంటే ఏమిటి, ఈ అద్భుత సృష్టి క్రమం అంతా ఎలా సాగుతోంది, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకొని తదనుగుణంగా జీవించడమే దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండడం. అంటే ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా, మరి ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యానుల పుస్తకాలు చదవడం ద్వారా పరోక్షంగా అందరికీ పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం అనతి కాలంలో కలుగుతుంది. ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు అంటే ఆస్తి అనేవారు. ఆస్తి అంటే ఉన్నది అని అర్థం. ఏమిటి ఉన్నది అని? మరణానంతరం జీవితం ఉన్నదని, దైవ పదార్థం ఉన్నది అని, ఈ ఉన్నదంతా అదే అని, సృష్టి క్రమంలో నిర్దిష్టమైన ప్రణాళిక, ప్రయోజనాలు ఉన్నవి అని. ఇవన్నీ లేవు అంటే నాస్తి అనేవారే నాస్తికులు. అంటే నా ప్లస్ అస్తి, నాస్తి. మరణానంతరం జీవితం అన్నది లేదు, దైవ పదార్థం అన్నది లేదు, సృష్టి అంతా యాదృచ్ఛికం. ఈ విధంగా కేవలం ఇంద్రియ పరంగా నిర్ధారణ చేసేవాళ్లే నాస్తికులు. లేవు అనేవారు ఎప్పుడూ ఉన్నదాన్ని చూడలేరు, పొందలేరు. ఉన్నది అనేవారే ఉన్నదాన్ని చూడగలరు, పొందగలరు. గురువు, లఘువు. గురువు అంటే బరువైన వాడు అని అర్థం. అంటే అనుభవంతో బరువుగా ఉదాత్తంగా అయినవాడు అని. గురువు అనే పదానికి విపరీత పదం లఘువు. లఘువు అంటే తేలికగా ఉన్నవాడు అని. అంటే అనుభవం లేకుండా తేలికగా అనుదాత్తంగా ఉన్నవాడు అని. గురువు, శిష్యుడు అనే పదాలలో నేర్పించేవాడు, నేర్పించబడేవాడు అని అర్థం సరికానిది.
గురువు అంటే నేర్పించేవాడు కాదు, శిష్యుడు అంటే నేర్పించబడేవాడు కాదు. నిజానికి ఎవ్వరికి ఏ విద్యను నేర్పించలేరు. అయితే ఎవరంతట వారు తమ తమ సాధన తీవ్రత ద్వారా నేర్పు ఉన్నవారి నేర్పరితనం చూసి నేర్చుకుంటూ ఉంటారు. లఘువులు తగిన సాధనా క్రమంలో, అనుభవ క్రమంలో గురువులుగా ఎప్పుడూ అవుతూనే ఉంటారు. గురువు అంటే సాధన ద్వారా సిద్ధుడు అయినవాడు అని అర్థం. ఇది బోధపడినప్పుడు గురువు అనే వ్యక్తి వెంటబడడం ఉండదు, సాధన అనే కార్యక్రమం వెంటబడడం మొదలవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం ద్వారా, ధ్యాన యోగ సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, నిష్కామ కర్మల ద్వారా లఘువులు క్రమక్రమంగా గురువులుగా అవుతారు. ఆస్తికులలో 4 వర్గాలు. ఆస్తికులలో 4 వర్గాల వారున్నారు. మూఢభక్తులు, శిష్యులు, గురువులు, పరమ గురువులు. మనిషి తన సహజ ఆత్మ పరిణామ క్రమంలో నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చిన తరువాత మూఢభక్తిలో మొదట పరవశుడవుతూ ఉంటాడు. పరవశుడు అంటే పరులకు వశుడు అయినవాడు అని అర్థం. కానీ తరువాత ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అనే పరమ సూత్రాన్ని క్రమక్రమంగా తెలుసుకుంటూ తీవ్ర సాధనల ద్వారా అష్ట సిద్ధులను స్వాధీనం చేసుకుంటూ పరమ గురువు స్థాయికి చేరుతాడు, స్వవశుడు అవుతాడు. ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళని సామాన్య ఆస్తికులు, వారి భక్తులు అయిన వాళ్ళు దివ్యుడు, దేవుడు అంటున్నారు. దివ్యత్వం సాధించిన మానవుడే దేవుడు. దివ్యుడు అనే పదానికి వికృతే దేవుడు అనే పదం. పాపం, పుణ్యం, జ్ఞానం ధమ్మపదంలో బుద్ధుడు చెప్పాడు. పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు, పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు. ఆధర్మాచరణ వలన ఈ లోకంలోనూ పరలోకంలోనూ దుఃఖ ప్రాప్తి మరి తిరిగి జననం కలుగుతాయి. ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ పరలోకాల్లోనూ సుఖప్రాప్తి లభిస్తుంది. అయితే తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు గీతాచార్యులు. అయితే దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారా ఈ లోకంలోనూ పరలోకాల్లోనూ అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్య స్థితి కూడా లభిస్తుంది. మన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ మిగిలిన సమయాన్ని దివ్య జ్ఞాన ప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి. అలా జీవితం మొత్తం గడపాలి. అదే సరైన జీవితం. నిధి చాలా సుఖమా? నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా అన్నారు శ్రీ త్యాగరాజస్వామి. మనిషికి ఎంత కావాలి సంపద? రోజు పట్టెడన్నం, ఇంత బట్ట, కొంత నిద్ర. అర్ధకామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూ ధర్మ మోక్షాదులను ఉత్తమ పక్షంలో ఉంచడమే సదా సుఖదాయకం. ఆదిశంకరాచార్యులు వారు ఇలా అన్నారు: అర్థం అనర్థం భావయ నిత్యం, నాస్తి తతః సుఖలేశః సత్యం. అంటే మితిమీరిన డబ్బు అనర్థాలకు దారితీస్తుంది, అందులో సుఖమన్నది లేశమాత్రమైనా లేదు అని. అలాగే ఎల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయా చిత్తం అని కూడా ఆయన అన్నారు. అంటే కష్టపడి సంపాదించిన ధనంతో హాయిగా వినోదించు అని. శ్రీ త్యాగరాజస్వామి ఉవాచ. తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వము తెలిసి. కనుక కావలసింది నిధి కాదు, తారక రూపుని నిజతత్వం తెలుసుకోవటం. అది తలుపులన్నీ నిమిషమైనా నిలిపితేనే సాధ్యం. అంటే ధ్యానం ద్వారానే. మరొక వీడియోలో మరికొన్నింటి గురించి తెలుసుకుందాం.